అన్న బిల్ గేట్స్ ఆంధ్రాకి రావడంపై కొంతమంది వైసీపీ నేతలు అయితే అంటే పూర్తిగా విమర్శిస్తున్నారు. అతని వల్ల ఉపయోగం ఏంటి, అతని వల్ల రావడం వల్ల చాలా ఖర్చు అయిపోతుంది, టీకి పెట్టే ఖర్చు ఎంత, పునుగులకు పెట్టే ఖర్చు ఎంత అని చెప్పేసి ఈ విధంగా విమర్శిస్తున్నారు కదా. సో వాళ్ళ తీరు పైన మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళ తీరు పైన అంటే నిజంగా చెప్పాలంటేనండి, వైసీపీ దద్దమ్మలంతా సన్నాసులు ఇంకెక్కడ మనం చూడం. ఎందుకంటే బిల్ గేట్స్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వచ్చారు. ఆయన పనితనం, ఆయన పనితీరుని దృష్టిలో పెట్టుకుని వచ్చారు. దాన్ని అవహేళన చేసేలాగా ఆయన టీలకు ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాలి, పునుకులకి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాలి, బజ్జీలకి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాలి. ఇవన్నీ అడగటం అంటే వాళ్ళు అంతకుముందు అప్పడాలు ఒడియాలు ఫ్యాక్టరీలు తెచ్చినట్టు అనుకుంటున్నారేమో. ఆయన బిల్ గేట్స్ గారు వచ్చింది ఆయన ఊరికనే రాలేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ఆయన మైక్రోసాఫ్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడ, అది వైజాగ్లో అవ్వచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కావచ్చు, అమరావతిలో కావచ్చు. 9 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆయన అంగీకరించారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పటికే 23 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. దాన్ని బిల్ గేట్స్ వచ్చారంటే ఎక్కడండి, భారతదేశంలో దిగి డైరెక్ట్గా ఢిల్లీలో మోడీ గారిని కూడా కలవకుండా తిన్నగా చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చారు. అటువంటిది గతంలో 1995లో కూడా బిల్ గేట్స్ గారు అలాగే వచ్చారు. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి గురించే. అసలు బిల్ గేట్స్ గారి గురించి తెలిస్తే ఇలా వాగే ఎదవలు ఎవరైనా సరే ఆయన కాలు గోడు దగ్గర కానీ కనీసం ఒక 5 కిలోమీటర్ల లోపల ఉండి ఆయన గేట్ దగ్గర కానీ నిలబడటానికి సరిపారు. అటువంటి సన్నాసులు ఆయన గురించి మాట్లాడటం అంటే ఎక్కడ ఉండి ఆకాశం మీద లుమ్మేయటం అన్నమాట. అటువంటి సన్నాసులకు బిల్ గేట్స్ గారు విలువ తెలియకపోవటం. ఇప్పుడు మనం చెప్తాం కదా, గాడిదలకేం తెలుసు గంధం వాసన అని అంటాం. అటువంటిదే బిల్ గేట్స్ గురించి వీళ్ళకేం తెలుసండి. లోకల్ దొమ్మీలు, లోకల్ సెటిల్మెంట్ చేసుకునే ఎదవలు ఎక్కడ ఉన్న ఆకాశంలో ఉన్న బిల్ గేట్స్ గారి గురించి తెలియదు. ఎందుకంటే ఆయన పనితీరు, ఆయన విధానం అంటే ఆయన మైక్రోసాఫ్ట్ అని పేరు చెప్పినప్పుడు ఈ ఎదవలకు ఒకటి కనీసం డ్రాయర్ కూడా వేసుకుని ఉండరు. అటువంటి వాళ్ళు విమర్శించడం అంటే మనం ఏం చెప్తామండి. అది పక్కన పెడితే ఇప్పుడు బిల్ గేట్స్ గారు వచ్చి లోకల్గా తిరిగి మిగిలిన వాళ్ళతో కూడా, మిగిలిన కొంతమంది తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, లోకల్ రైతులతో కలిసి అరటి తోటలంటే వెళ్తుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ఎంత ఫ్రెండ్స్ రా బాబు, ఎంత చక్కగా తిరుగుతున్నారు వాళ్ళు అని మనకు అనిపిస్తుంది. గతంలో రజనీకాంత్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా రజనీకాంత్ దుమ్మెత్తి పోస్తారు. అవునండి. మరి ఎందుకు అంటారు ఈ విధంగా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు చేస్తారంటే అండి, మేము వైసీపీ వాళ్ళం, మేము ఎదవలం అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోలేక ఈ విధంగా మాట్లాడి చెప్పుకుంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారు వచ్చారు, కొడాలి నాని ఏమన్నాడు, ఆడేవాడో వచ్చాడు రజనీకాంత్, ఆడ అసలు హీరోయే కాదు, ఉడతల పీకిన తాటెంకలాగా తల వేసుకుని వస్తాడు, అది అన్నాడు. చివరికి ఒకడు అన్నాడు లేదా రజనీకాంత్ గారిని అన్నాడు. అయితే దానికి 1,00,000 మంది ఈయన ఎదవం చేసి వదిలి ఉంటారు. ఎవరినే, కొడాలి నాని. ఆడు నిజంగా మనిషి అయితే కనుక ఎదవగా సిగ్గొచ్చి ఇదవును. అలాగే విమర్శించిన వాళ్ళు అందరూనండి ఇప్పుడు బిల్ గేట్స్ గారిని కూడా విమర్శిస్తున్నారు. అలాగా అంటే ఒరే నిజంగా మేము ఎదవలం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పేసుకుంటారు వాళ్ళే. ఇదిగో మేము ఎదవలం, వైసీపీ అంటేనే ఎదవల పార్టీ, మేము ఎదవలం, అందుకనే ఒక పెద్ద వాళ్ళని, ఒక మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని మేము ఈ విధంగా విమర్శిస్తున్నాం అని వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అంటే ఎదవలం అని చెప్పుకోవడానికి సందర్భాలు వెతుక్కుని మరీ ఎదవలు అవుతున్నారు. అంతకు మించి ఏం కాదండి.